This is Shanti, Managing Director of V Group, Vijay Sai Modulars. My husband name is Sri Naveen Kumar. Who is the founder of the Vijay Sai Modulars. My father-in-law's family were into the business field from past 55 years. His name is T. Durga Prasad Garu. He started the business and as a son, he took a step ahead by starting Vijay Sai Modulars. So altogether came as a V Group. To my personal info, we are a family of 4. I have 2 beautiful daughters. I completed my 10th class in Kankipadu, where it is nearer to airport Gannavaram. So I completed my engineering at in WIT College. So coming to the V Group, Vijay Sai Modulars, we as a modular manufacturers, we started in 2015, having 10 years of experience. We built this unit in a large scale manufacturing unit. Now we'll go with what happens in the modular manufacturing unit and it's how the process is going on. So first in the modular manufacturing industry, when the client comes to our office, we first go with the design plan and everything. After we have taken in the plan, we go with the client consultation and the site measurements. Then we give them a 3D design using the CAD software, which is available at our office. And then we go with the material selection, what to use in the space what we have selected, like laminate, acrylic boards, which were pasted on the plywood, HDHMR or MDF boards. Either of the boards we can use laminate or acrylic. And then we give the quote for the client. After accepting that process, then we'll go with the next procedure. So after the confirmation from the client, after closing the quote, we go with the procurement of the material. So as before we said, we buy laminates, acrylics, veneers and hardware units which are necessary for the project. Then we check all those materials which are procured by us. We prepare adhesive tapes and bands like gums. What is adhesive means gums which are used in the boards sideways to not to అవి మనకి గుచ్చుకోకుండా ఉండటం కోసము తగలకోకుండా ఉండటం కోసం యూజ్ చేసుకోవడానికి మనం ఎడ్జ్మెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ టైమ్ ఈస్ లామినేషన్ ఆర్ హాట్ ప్రెస్. మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్రొక్యూర్ చేసిన మెటీరియల్స్ అన్నిటినీ కూడా మనం ఇచ్చిన సైట్ మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసుకొని ఆ బోర్డ్స్ మీద లామినేట్స్ ని ఇలా పేస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఆ తర్వాత దాన్ని కట్ చేసి పేస్ట్ చేసుకున్న తర్వాత we have hot press machine and a cold press machine. మనం దాన్ని ఏం చేస్తామంటే ఆ లామినేట్ ని బోర్డ్ మీద పేస్ట్ చేసిన తర్వాత ఆ హాట్ ప్రెస్ మెషిన్ లో పెట్టి మనం ఒక ఫ్యూ అవర్స్ సేపు పెట్టాం అనమాట. సో ఆ బోర్డ్ కి ఆ లామినేట్ కి మనకి రిమూవ్ అవ్వకోకుండా ఉండటం కోసం అక్కడ పెట్టి దాన్ని హాట్ ప్రెస్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని బయటకు తీసి మళ్ళీ 8 hours మనం కోల్డ్ ప్రెస్ లో పెడతాం. అవి ఎందుకంటే ఆ బబుల్స్ అనేవి రాకోకుండా ఉండటం కోసం అవి చేస్తాం. సో ఆ తర్వాత అవి చేసేసిన తర్వాత మనం ప్యానల్ కటింగ్ అనేవి చేస్తాం. ఇప్పుడు విన్నాక మనం తీసుకున్న మెజర్స్ ని బట్టి ఏ బాక్సెస్ కి మనం టాంటమ్ బాక్సెస్ అని చెప్పుకున్నాం కదా, అలాగా ఆ బాక్సెస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ ఎంత సైజెస్ లో తీసుకున్నాం అనేది ఈ ప్యానల్స్ కటింగ్ కానీ సిఎన్సి మెషిన్ కానీ డిపెండ్స్, వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటాం. నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే అది కరెక్ట్ డైమెన్షన్స్ లో ఆ పొజిషన్స్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా చూసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఆ కట్ చేసుకున్న బోర్డ్స్ మనకు వచ్చే రా మెటీరియల్ బోర్డ్స్ ఎలా ఉంటాయి అంటే 4 sides కూడా మనకి ఏ ఫినిషెస్ స్మూత్ ఫినిషెస్ గా లేకోకుండా ఉంటాయి. సో ఆ స్మూత్ ఫినిషెస్ రావటం కోసం వి యూజ్ ఎడ్జ్ బెండింగ్. ఆ ఎడ్జ్ బెండింగ్ అనేవి కూడా ఒక టేప్ లా ఉంటది. ఇందాక సార్ చూపించినట్టు టేప్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు కూడా ఈ ఎడ్జ్ బెండింగ్ టేప్స్ అనేవి ఉంటాయి. మనం ఆ ఎడ్జ్ బెండింగ్ టేప్స్ అనేవి మనం చూస్ చేసుకున్న లామినేట్ ని బట్టి
కానీ లేదంటే షీట్స్ అనుకుంటాం కదా, ఆ షీట్స్ని బట్టి కానీ మనం చూస్ చేసుకొని దానికి మ్యాచ్ అయ్యేవి గమ్తో పేస్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఎడ్జ్ బెండింగ్ మెషిన్. దిస్ ఆటోమేటిక్ మెషిన్ అనమాట. మనం దానిలో గమ్ని ఎడ్జ్ బెండింగ్ ని టేప్ ని పెట్టేస్తే ఆ బోర్డే ప్రాసెసింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 4 సైడ్స్ కూడా మనం జస్ట్ అది కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవటం మాత్రమే చూసుకుంటాం. సో ఆ స్మూత్ ఫినిష్ రావడం కోసం అని చెప్పి వి యూస్ దిస్ హై అండ్ ఎడ్జ్ బెండింగ్ మెషిన్ which this is brought from China. The next process ఏంటంటే గ్రూవింగ్, డ్రిల్లింగ్ అండ్ రూటింగ్. ఇందులో ఏం చేస్తామంటే మనకి జనరల్గా కిచెన్లో మనకు కొంతమందికి ఏంటంటే అన్ని క్లోజ్డ్గా ఉండకూడదు. సంథింగ్ లైక్ మన ఆనియన్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే కొంతమందికి ఓపెనబుల్గా ఉండాలి, కట్స్ కావాలి మధ్యలో, డోర్ మధ్యలో. సో అలాంటి కట్స్ చేయటం కోసం మనం సిఎన్సి మెషిన్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ సిఎన్సి మెషిన్ని యూజ్ చేసుకొని మనం తీసుకున్న రిక్వైర్మెంట్ని బట్టి అవన్నీ కట్ చేస్తాం. ఇందులో ఇక్కడ హింజ్ స్లాట్స్, బ్యాక్ గ్రూవ్స్, కట్అవుట్స్ అని చెప్పాం కదా. ఇక్కడ మాడ్యులర్లో ఏంటంటే మనకి కార్పెంటర్ అక్కడికి తీసుకెళ్ళి ప్రతిదీ కట్ చేసుకొని ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే గ్రూవింగ్ అనేది చేస్తాం. సమ్వన్ నీడ్స్ లైక్ ఎలక్ట్రికల్ లైటింగ్ కూడా కావాలి, డోర్ ఓపెన్ చేయగానే కావాలనుకుంటారు కదా. సో వాటికి ఆ గ్రూవింగ్ కానీ మనకి ఆ కట్అవుట్స్, హింజ్ స్లాట్స్ అనేవి మనం జస్ట్ కార్పెంటర్ అక్కడికి వెళ్ళి ఇక్కడే మొత్తం ప్రిపేర్ చేసుకొని మన ఫ్యాక్టరీలోనే మేక్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు ఆ హోల్ పొజిషనింగ్ చూసుకుంటారు. ముందు ఆ హోల్ పొజిషనింగ్ చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవటమే. అక్కడికి వెళ్ళి కట్ చేయటం, డస్టింగ్ చేయటం అలాంటి కాన్సెప్ట్ అనేది మాడ్యులర్ ఇండస్ట్రీలో ఉండదు. ఓకే, ద నెక్స్ట్ కమింగ్ టు ద డిజిటల్ ప్రింటింగ్. ఈ డిజిటల్ ప్రింటింగ్ మిషన్ లో ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నవ్వేడేస్ మనకి కస్టమైజేషన్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఈ కస్టమైజేషన్ మనకి ఏమన్నా మన పిల్లలది కానీ కిచెన్ లో కట్లరీ కాన్సెప్ట్ కానీ మనకు నచ్చిన డిజైన్ పెట్టుకొని ఇది డిజిటల్ మెషిన్ యూజ్ చేసుకొని మనకు ఆ ప్రింటింగ్ కావాలి, మనకి పొజిషన్లో ఇది కావాలి అనుకుంటే మనం ఆ ప్రింటింగ్ యూజ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ద ఫైనలీ ఇట్ కమ్స్ విత్ ద క్వాలిటీ చెక్. ఇక్కడ మనము మనం తీసుకున్న మెజర్మెంట్స్ కి మనం అక్కడ చేసిన దానికి కరెక్ట్ గా వచ్చిందా లేదా అని ఫైనల్ చెక్ చేసుకొని మనం ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని కవరప్ చేసుకొని వి గో విత్ ద నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మనమే హియర్ ఇన్ ద మన యూనిట్ లో ఏంటంటే మనమే ప్యాకింగ్ చేసి మన సొంత బండిలోనే వి సెండ్ టు ద ట్రాన్స్పోర్ట్ కూడా వి ఇంక్లూడ్ ఇన్ ద సేమ్. ఫైనల్ గా ఈ మనం ఫిక్స్ చేసుకుని మనం చెప్పాం కదా, మనం డైరెక్ట్ గా బాక్సెస్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. మనం అక్కడికి వెళ్ళి కట్టింగ్, డస్టింగ్, గ్రూవింగ్, అక్కడ మనకి డస్ట్ వస్తుంది అన్న కాన్సెప్ట్ లేకోకుండా డైరెక్ట్ గా మనం తీసుకెళ్తాం, అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.